UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం మంచిదా, లేకపోతే ట్రిపుల్ ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం మంచిదా? డబ్బులుంటే ఎక్కడ పెట్టుకున్నారు? ఓఆర్ఆర్ దగ్గర పెట్టుకున్నారు డబ్బులు, నీలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. ట్రిపుల్ ఆర్ దగ్గర పెట్టుకున్నా నాలో డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిక్వైర్మెంట్. ఓఆర్ఆర్ దగ్గర ఆల్రెడీ రేట్లు బాగా హైక్ వెళ్ళిపోయాయి. ఎంత ఉన్నాయి సార్ ఇప్పుడు నార్మల్ గా? ఓఆర్ఆర్ దగ్గర ఇప్పుడు శంషాబాద్ తీసుకున్నారు అనుకోండి, శంషాబాద్ తర్వాత కదా వచ్చేది. శంషాబాద్ లో 2-2.5 లక్షల గజం నడుస్తుంది. అదే ట్రిపుల్ ఆర్ దగ్గర? ట్రిపుల్ ఆర్ దగ్గర మీకు 10 నుండి 20, 30, 40, 10 నుండి 30, 40 వేలు దాకా ఉంది పర్ గజం. రోడ్ సైడ్ అయితే ఎక్కువ ఉంటుంది, రోడ్ లో అనేది తక్కువ ఉంటుంది. ఓకే. ట్రిపుల్ ఆర్ దాటి ఇంకా తక్కువ ఉంటుంది. సార్, ఇప్పుడు ఓఆర్ఆర్ కంప్లీట్ డెవలప్ అయిపోయింది, ఆల్మోస్ట్ 85%. వేరస్ వెన్ కమింగ్ టు ట్రిపుల్ ఆర్, అది కూడా కంప్లీట్ డెవలప్ అయితే అక్కడ ఇక్కడ రేట్స్ ఏది ఎక్కువ ఉండేది, ఏది తక్కువ ఉండేది? ఆబ్వియస్లీ ఓఆర్ఆర్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి, జిపి, ఓఆర్ఆర్ వరకు ఆల్మోస్ట్ హెచ్ఎండిఏ ఉంది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిని కూడా డిటిసిపి వరకు పెంచుతాను అంటున్నాడు. రేట్లు ఎప్పుడు కూడా సిటీకి దూరం వెళ్తున్న కొలితే రేట్లు తక్కువ ఉంటాయి, సిటీకి దగ్గర వస్తున్న కొలితే రేట్లు ఎక్కువ ఉంటాయి. ఓకే. ట్రిపుల్ ఆర్ఆర్ ఇప్పుడు వేగంగా ల్యాండ్ పూలింగ్, నిన్న మన ప్రశ్నలో చెప్పాడు, వేగవంతం చేయమన్నారు. ట్రిపుల్ ఆర్ఆర్ తాలూకా 2 సౌత్ అండ్ నార్త్ ల్యాండ్ పూలింగ్ అయిపోతే యాక్షన్ వచ్చేస్తుంది. మేబీ నెక్స్ట్ ఒక 5-6 years ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ విల్ బి రెడీ. 5-6 years లో అయిపోతే ఇంకా అయిపోవచ్చు. ఇప్పుడు ఉన్న దూకుడులో చూస్తే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కీన్గా ఉంది, కొన్ని ఫండ్స్ ఇస్తున్నారు. నేషనల్ హైవే స్టేటస్ అడిగారు, అది వచ్చిన దానిలో ఎంతో ట్రాఫిక్ ఇంకా ఈజీ అయిపోతుంది. బయట నుండి వచ్చే పబ్లిక్ అక్కడే కొంతమంది స్టాప్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ సిటీ బోర్డర్ నుండి, తెలంగాణ స్టేట్ బోర్డర్ నుండి కాకుండా ఇండియా బోర్డర్ నుండి, ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రోజుకి కొన్ని 100 మంది వస్తున్నారు, సంవత్సరానికి కొన్ని లక్షల మంది వచ్చి సెటిల్ అయిపోతున్నారు. సో దానివల్ల మీకు పాపులేషన్ పెరుగుతుంది, ల్యాండ్ అంతే ఉంది. సోమబాబు గారు ఏమన్నారు, ఈ భూమి మొత్తంలో భూమి అంటారు కదా, టోటల్ ప్రపంచంలో 3/3 సముద్రాలే ఉన్నాయి. మిగతా 25%లో 5% కొండలు, గుట్టలు, హిల్స్ అవి ఉన్నాయి. 20% గత 50 సంవత్సరాల కింద ఎంత ఉందో ఇవాళ కూడా అంతే ఉంది భూమి. కానీ పాపులేషన్ అప్పుడు 30 కోట్లు ఉంటే 145 కోట్లు అయింది. సో రేటు ఎందుకు పెరుగుతుందంటే, ఒకప్పుడు మన ముత్తాతలో 100 ఎకరాలు ఉండేదంట, తాతలు వచ్చేసరికి 5-10 ఎకరాలు, నాన్న వచ్చేసరికి గజాల్లో కొనుక్కుంటాం, కొడుకులు వచ్చేసరికి అడుగుల్లో కొంటారు, మనవాళ్ళు వచ్చేసరికి ఇంచుల్లో కొంటారు, మునివాడు వచ్చేసరికి సెంటీమీటర్లో కొంటారు. ఎందుకంటే ల్యాండ్ తక్కువ ఉంది, పబ్లిక్ కొనేవాడు ఎక్కువ. ఎంతమంది ఒక ల్యాండ్ ఉంటే 10 ల్యాండ్ ఉంటే కొనేవాడు ఒకటి ఉండేవాడు. ఇప్పుడు రివర్స్ ఉంది, ఒక ల్యాండ్ ఉంటే కొనేవాడు 100 మంది ఉన్నారు. ఈ 100 మందిలో 99లో ఎవడు గొప్ప ఉంటే కండబలం, గుండె బలం, డబ్బు బలం ఉన్నాడు కొనుక్కోగలదు. సో డెఫినెట్గా ఎర్త్ అండ్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ గోయింగ్ టు బూమ్, ఇట్స్ గోయింగ్ టు బి మోర్ కాస్టెడ్ ఇన్ ఫ్యూచర్. ఈరోజు మీరు మురళీమోహన్ గారు చెప్పారు, జైబెరీ ప్రొడక్షన్స్ అధినేత, మన గూగుల్ ఆఫీస్ ఉంది కదా, జైబెరీ ఎన్క్లేవ్ అని ఒక లేఅవుట్ వేసాడు ఆయన 1994-97 ఆ రేంజ్లో. అప్పుడు 750 రూపాయలు అమ్మాడంట గజం. 750 రూపాయలు. ఇప్పుడు 2.5 లక్షలు అయింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ 700 ఎన్నిసార్లు అయితే 2,50,000 అవుతుంది. ఆ రోజు ఆయన ఫోర్కాస్ట్ చేశాడు. ఈరోజు అట్లా చాలా ఉన్నాయి. జూబిలీస్ 15,000 రూపాయలు గజం ఇస్తే అప్పుడు కొనేవాడు కదా 1970sలో, ఇప్పుడు 3-4 లక్షలు అయింది. బంజారాస్ అంతే అయింది. రియల్ ఎస్టేట్కి ఉన్న వాల్యూ ఎవరు ఆపలేడు. రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ హైదరాబాద్కు చాలా ఫాస్ట్గా ఉంది. చాలా రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవడైనా కరోడ్పతి, మిలియనర్, బిలియనర్ అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినాడు, రియల్ ఎస్టేట్లో పనిచేసేవాడు ఏమన్నారు. సాఫ్ట్వేరు, అగ్రికల్చరు, ఫార్మ్ ఇవన్నీ కూడా మన రూల్లో మన ఒకప్పుడు అగ్రికల్చర్ మీద బతికేవాళ్ళం, తర్వాత ఫార్మా, తర్వాత ఐటీ, తర్వాత సాఫ్ట్వేర్, ఇప్పుడు లేటెస్ట్ రియల్ ఎస్టేట్. అందరూ కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ వచ్చిన ఆయన. కాబట్టి రేట్లు అనేది ఒక 2-3 months ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ, భూమి రేట్లు పెంచుతున్నారు, అయితే మళ్ళీ హైక్ అయిపోతాయి. సో ఇట్స్ గుడ్ సబ్జెక్ట్. అండ్ నిద్రపోతున్నాడు కూడా నీ ఆశలు పెరిగేది రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.